అసలు కుజదోషం అంటే ఏంటి, ఎలా తెలుసుకోవాలి, దీనికి ఏమైనా నివారణ ఉంటుందా? ఇది ఒక పెద్ద సబ్జెక్ట్ అండి. అసలు జ్యోతిషాస్త్రంలో ఏళ్ళనాడు శని తర్వాత కుజదోషానికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఉంది. చాలా గొప్ప సబ్జెక్ట్ ఇప్పుడు మనం మాట్లాడుతున్నాము. ఇది పెళ్లి విషయానికి వస్తే కుజదోషం ఉంది, కుజదోషం ఉన్న పిల్లవాడిని చేసుకోవాలి, కుజదోషం ఉన్న అమ్మాయిని చేసుకోవాలి, అత్తగారికి ప్రాబ్లం, మామగారికి ప్రాబ్లం, ఇవన్నీ ఒక అపోహ మార్కెట్లో నడుస్తుంది. కుజదోషం ఉన్నవాడిని పెళ్లి చేసుకుంటే వాళ్ళ అత్తగారు మామగారు చనిపోవడం, లేదా కుజదోషం ఉన్న అమ్మాయిని పెళ్లి చేసుకుంటే అత్తగారు మామగారు చనిపోవడం, ఇది నమ్మకండి, ఇది అపోహ. దీనికి శాస్త్రమైనటువంటి ఎవిడెన్సే లేదు. దిస్ ఇస్ ద హుక్ ఆఫ్ సబ్జెక్ట్ అనమాట. అసలు కుజదేశం అంటే ఏంటిది? జ్యోతిషాస్త్రం కుజుడు మంగళకారకుడు, మంగళగ్రహం. మంగళం అంటే ఏముంది? అద్భుతమే కదా. అమంగళం లేదు కదా, అక్కడ మంగళమే కదా. శక్తి, ఆవేశం, ధైర్యానికి ప్రతీకగా ఉన్నవాడు కుజుడు. ఈ గ్రహం కొన్ని స్థానాల్లో ఉంటే దానికి కుజదోషం, మాంగళిక దోషం అంటారు. మాంగళిక దోషం కాదు, మాంగళిక ప్రభావం. సరే, కుజదోషం ఎప్పుడు వస్తుంది? జన్మజాతకుల కుజుడు ఏ స్థానంలో ఉంటే కుజదోషం ఉందని కొంచెం స్టేజ్ వైజ్గా చెప్తాను. కావాల్సిన వాళ్ళు నోట్ చేసుకోండి, లేకపోతే సేవ్ చేసుకోండి ఈ వీడియోని. 1వ స్థానం అంటే లగ్నంలో, 2వ స్థానం, 4వ స్థానం, 7వ స్థానం, 8వ స్థానం, 12వ స్థానంలో ఉంటే కుజుడు ఉంటే వివాహ జీవిత ప్రభావం ఉంటుందని కొంతమంది జ్యోతిష్యులు చెప్తుంటారు. ఆలస్యం అవుతుంది కానీ ఖచ్చితంగా అవుతుంది. కుజదోషం వల్ల ఏం జరుగుతుంది అని అంటే, జ్యోతిష్య విశ్లేషణ ప్రకారము బాగా డెప్త్గా చూస్తే వివాహం కాస్త ఆలస్యం అయ్యే అవకాశాలు ఉంటుంది. దాంపత్యాలు తగాదలు, సంతానం యొక్క కొంచెం ఆలస్యం అవ్వడం, ఆవేశంగా ఒకరికొకరు భర్త భార్య మీద డామినేటింగ్ చేసేది. కానీ ప్రతి జాతకంలో ఒకేలాగా ఉండదు. వాళ్ళ పుట్టినటువంటి లగ్నాన్ని బట్టి కూడా చాలా మార్పులు వచ్చేస్తూ ఉంటాయి. మీ జాతకంలో కుజదోషం ఉందా లేదా ఎలా తెలుసుకోవాలి? మీ జాతక చార్ట్ ముందు ఫస్ట్ మొత్తం అనలైజ్గా పూర్తిగా చూసిన తర్వాత వివాహానికి ముందు చూడడం చాలా మంచిది. అందులో కుజుడు ఏ ఇంట్లో ఉండాలో చూడాలి ఫస్ట్. ఆపై చెప్పిన స్థానాలు ఉంటే నేను పైన చెప్పాను కదా, ఈ స్థానాలు ఉంటాయి, ఆ స్థానాల్లో ఉంటే కుజదోషం ఉన్నట్టు కాస్త జాగ్రత్త పడండి. అయితే ఇతర గ్రహస్థితులు అన్నింటినీ దృష్టిలో పెట్టుకుని ఈ దోషం తగ్గిపోయే అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయి. మరి కుజదోష నివారణకి ఏం చేయాలి? పరిహారం: మంగళవారం రోజున మంగళగ్రహ పూజ చేయడం, సుబ్రహ్మణ్య ఆరాధన చేయడం, నాగదేవత ప్రార్థన చేయడం, సుబ్రహ్మణ్య స్వామికి కావడి లాంటిది చేయడం, అమ్మవారికి కుంకుమార్చన చేయడం, మంగళవారం రోజున ఎర్ర వస్త్రాలు దానం ఇవ్వడం, ఆహారాలు ఇవ్వడము చక్కగా. కుజదోషం అనేది భయపడాల్సిన విషయం కాదు. జ్యోతిషాస్త్రంలో ఒక గ్రహస్థితి మాత్రమే. సరైన పరిహారాలు చేస్తే జీవితంలో శుభ ఫలితాలని చాలా ఎక్కువ పొందుతారు. సరే, ఇప్పుడు కుజదోషం నిజమా లేదా ఇది అపోహన? అదొక సబ్జెక్ట్ తెలుసుకుందాం. ఫస్ట్, కుజదోషం ఎందుకు భయపడుతున్నారు అసలు? కుజుడు అంటే మంగళ గ్రహం. ఈ గ్రహం శక్తి, ఆవేశం తీయడానికి ప్రతిగా ఉంటారు. జాతకంలో కొన్ని స్థానాల్లో కుజుడు ఉంటే దానికి కుజదోషం అంటారు. ఈ దోషం వల్ల వివాహ జీవితంలో సమస్యలు అవ్వచ్చు, కానీ కొంతమందికి నమ్మకం మాత్రమే, కానీ ఇది నిజం కాదు. ఒక ముఖ్యమైన సత్యం బాగా చెప్తా వినండి. ప్రతి కుజదోషం ప్రమాదకరం కాదు. చాలా సందర్భాల్లో ఇతర గ్రహస్థితులు ఈ దోషాన్ని తగ్గిస్తాయి. అందుకే అనుభవం ఉన్న జ్యోతిష్కుడి దగ్గర సంప్రదించండి. మొత్తం జాతకాన్ని చూసి నిర్ణయం తీసుకోకండి. వారి దగ్గర సంప్రదించి వారు చెప్పే విషయాలను బట్టి ఏ స్థానంలో ఉన్నాను తెలుసుకొని జ్యోతిష్యులను సంప్రదించి కుజదోషాన్ని గురించి మాట్లాడండి. కుజదోషం ఎప్పుడు తగ్గిపోతుంది అని చూద్దామా? ఇద్దరికి కుజదోషం ఉంటే తగ్గిపోతుంది. కుజుడు శుభగ్రహాలతో కలిసినప్పుడు తగ్గిపోతుంది. కొన్ని ప్రత్యేక రాశుల్లో ఉన్నప్పుడు తగ్గిపోతుంది. వివాహం తర్వాత ప్రభావం ఖచ్చితంగా తగ్గిపోతుంది. ఇక జ్యోతిషాస్త్రంలో ఒక అద్భుతమైనటువంటి ఒక మెసేజ్గా ఈ కుజదోషం గురించి చెప్పడం జరుగుతుంది. కుజదోషం అంటే జీవితం నాశనం అవుతుందని కాదు, అది ఒక గ్రహస్థితి మాత్రమే. సరైన పరిహారాలు సరైన జాతకంలో సమీక్షతో ఈ దోష ప్రభావాన్ని తొలగించుకోవచ్చు. మీరు ఏ విధమైనటువంటి ఎలా తగ్గించుకోవాలంటే మీ యొక్క గురువుల్ని సంప్రదించి వారి దగ్గర మీ జాతకాన్ని చూపించుకొని తప్పించుకోవచ్చు చక్కగా. ఇంకా కుజదోషం ఉన్నవారు ఎవరిని పెళ్లి చేసుకోవాలి? ఇది ఒక పెద్ద ప్రశ్న అండి. కుజదోషం ఉన్నవాళ్ళు కుజదోషం ఉన్న వాళ్ళని వివాహం చేసుకోవచ్చు, మంచిది. ఇలా చేస్తే దోష ప్రభావం తగ్గుతుంది అంటారు. నంబర్ 1. నంబర్ 2, బలమైన గురుగ్రహం ఉన్న జాతకాన్ని చూసుకొని కుజ ప్రభావాన్ని తగ్గించుకుంటుంది. అలాంటి వాళ్ళతో కూడా వివాహం జరిపించుకోవచ్చు. శుభయోగాలు ఉన్న జాతకం కుజదోష ప్రభావం తగ్గే అవకాశం ఉన్న జాతకంలో శుభయోగాలు ఉన్నాయి. సరైన జాతకం యొక్క అనుకూలత ఎలా ఉంటుందంటే గుణమేళనం, దశలు, గ్రహస్థితి వీటిని పరిశీలించిన తర్వాత వివాహం చేస్తే అది కూడా తగ్గుతుంది. కేవలం కుజదోషం చేసి కుజదోషం ఉన్న అబ్బాయి పెళ్లి చేసుకోకూడదని అపోహకు రాకండి. వాళ్ళ శక్తి ఎంత గొప్ప తెలుసా? వాళ్ళ లీడర్స్ చాలా అద్భుతంగా ఉంటారు. వాళ్ళు ఉన్న చోటంతా కూడా చాలా
గొప్పగా సాధించగలిగిన వాళ్ళుగా ఉంటారు. కాబట్టి ఇది చాలా మంచిది. కుజదోషం అనేది చెడు కాదు, చాలా విశేషమైనది.